ఈ సదస్సును సజావుగా నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్లతో వార్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులను ఆహ్వానించడంతో పాటు వారిని సదస్సు వద్దకు చేర్చడం, తిరిగి పంపించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల సదస్సులో సుమారు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు సిద్ధమయ్యాయి. విద్య, నైపుణ్యం, క్రీడ, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు పలు దిగ్గజ కంపెనీలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది. టీసీఎస్, టీపీజీ, హ్యుండాయ్, ఫుడ్ లింక్, ఎఫ్&బి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ ప్యాంథర్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్ తదితర సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచాయి. ఎంఓయూలు కుదుర్చుకోనున్నాయి. 2047 నాటికి మూసీ నది పరీవాహక ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో తెలియజేసేలా వీడియోలను ప్రదర్శించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.